ఏపీఎస్ఎఫ్ఎల్ చరిత్ర అంతా వివాదాలతోనే ఉంది. 2021లో 321 కోట్ల రూపాయల ఫైబర్ నెట్ స్కామ్లో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టెండర్లలో అక్రమాలు, అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం వంటి ఆరోపణలు వచ్చాయి. 2018లోనే ప్రాజెక్టు అమలులో అవకతవకలు ఉన్నాయని నివేదికలు వచ్చాయి. వైసీపీ పాలనలో 2150 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2024లో 410 మంది స్టాఫ్ను నిబంధనల ఉల్లంఘన కారణంగా తొలగించారు. 2025లో సంస్థను కూలదోయాలని కుట్రలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఆ తరువాత నియమితులైన చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, సంస్థలో వైసీపీకి అనుకూలంగా పనిచేసేవారు ఉండటం కారణమని జీవీ రెడ్డి ఆరోపించారు. అప్పటి ఎండీ దినేష్ కుమార్ను కూడా మార్చారు. కానీ ఇది సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు వచ్చాయి. కొత్త ఎండీ గీతాంజలి శర్మ సూచనలు ఫలవంతమవుతాయా అనేది సందేహమే. జీఎస్టీ సమస్యలతో 377 కోట్ల జరిమానా పడింది. సంస్థ ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అందించాలని ప్రకటించారు. కానీ ఇది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. 2025లో 3 ఉన్నతాధికారులను ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఆలస్యాల కారణంగా తొలగించారు. గతంలో చైర్మన్ జీవీ రెడ్డి సూచనల ప్రకారం కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడం, గత అధికారులతో కుమ్మక్కు కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గాయి. ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కారణం రాష్ట్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే. కానీ తక్కువ కనెక్షన్లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సరిపోయినంతగా లేకపోవడమే దీని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్షేమ పథకాల ప్రచారానికి ఏపీఎస్ఎఫ్ఎల్ను ఉపయోగించాలనే ప్రతిపాదన ఉంది. కానీ సేవల లోపాలతో ఇది సమర్థవంతంగా జరగడం లేదు. గతంలో టీవీ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయాలని భావించారు. కానీ అన్ని ఛానల్స్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. మొత్తంగా ఏపీఎస్ఎఫ్ఎల్ బతికి బట్టగట్టడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టడం సరైందే. కానీ వివాదాలు, నిర్వహణ లోపాలు సరిదిద్దకపోతే దీని భవిష్యత్ అనిశ్చితమే. కొత్త ఎండీ సూచనలు ఫలిస్తే రాష్ట్రానికి మరిన్ని లాభాలు చేకూరవచ్చు.